అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ 'దిలీప్ దేవ్' గాను, 'జాహ్నవిని' పెళ్లి చేసుకుందాం అనుకుంటే మీకేంటి? అటు వాళ్ళ ఫ్యామిలీకి ఓకే. ఇటు వీళ్ళ ఫ్యామిలీకి ఓకే. ఇద్దరు ఫ్యామిలీస్‌కి ఓకే. అసలు ఆ 'జానులిరి' చట్టపరంగా విడాకులు తీసుకుంది. సో, వాళ్ళిద్దరి ఇష్టంతో వాళ్ళు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు. ఫస్ట్ ఏదో పెళ్ళికి పోయి ఒక ఫోటో అప్‌లోడ్ చేస్తే, ఆ ఫోటోని తెగ వైరల్ చేసిర్రు. తెగ వైరల్ చేసిన తర్వాత అది ఏంటి, ఏంటి, ఏంటి అని క్వెషన్ చేస్తే, దానికి వాళ్ళు మీకు ఆన్సర్ ఇచ్చిర్రు. వాళ్ళు ఆన్సర్ ఇచ్చేదాకా మీరు వాళ్ళని ట్రోల్ చేసిర్రు. వాళ్ళు ఆన్సర్ ఇచ్చిన తర్వాత కూడా మీరు ట్రోల్ చేస్తుర్రు. అరె వాళ్ళ ఇష్టము, వాళ్ళ లైఫు. మనకెందుకు? మనకెందుకు? మన ఇంట్లో కూడా ఆడోళ్ళున్నారు గదా! మన ఇంట్లో కూడా ఆడోళ్ళున్నారు గదా! సో, ఫస్ట్ వాళ్ళ లైఫ్ జూసుకోండి. మన లైఫ్ జూసుకోండి. మన ఫ్యామిలీని జూసుకోండి. పక్కనున్న ఫ్యామిలీ గురించి మనకెందుకు జెప్పు? అరె వాళ్ళిద్దరు పెళ్లి చేసుకొని లైఫ్‌లో మంచిగుందాం అనుకుంటారు గదా! ఏం దిలీప్‌కి తెలవదా? జానురికి పెళ్లయిందని? ఆ అమ్మాయికి పెళ్లయింది. ఆ అమ్మాయికి ఒక కొడుకున్న విషయం తెలవదా? ఆ అమ్మాయికి పెళ్లయ్యి కొడుకున్నంక గూడా ఆయన పెళ్లి చేసుకుందాం అనుకున్నాడంటే, ఆయన నిజంగా ప్రేమించుకునే గదా చేసుకునేది. అలా నాకు అర్థం కాని విషయం ఏందంటే, మీరందరూ చాలా తెగ ట్రోల్స్ చేస్తుర్రు గదా! ఆ ట్రోల్స్ వల్ల ఆ అమ్మాయి ఒకవేళ చనిపోయిందనుకో, ఆమె చనిపోతే ఆళ్ళ కొడుక్కి మీరు బాధ్యత వహించుతారా? వహించరు గదా! అరె మీకెందుకు? మీ కుటుంబాన్ని చూసుకోరా ఫస్ట్ నువ్వు. మీ కుటుంబం పైన మీరు చూసుకోకుండా పక్కనోడు ఏదైనా చేస్తే వాళ్ళ మీద మనకెందుకు? ఎప్పుడు ఎవడేం చేస్తాడా? ఎవడి లైఫ్ ఏందా? అరె ఈ అమ్మాయి ఏం చేసింది? ఆ అమ్మాయి ఏం చేసిందని ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం? మన ఇంట్లోళ్ళు ఏం చేస్తుర్రు? మనం ఏం చేస్తే మంచిగుంటదని అది చూసుకోవాలి కదా ఫస్టు. వాళ్ళిద్దరు మంచిగా పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటారు. చేసుకుందాం అనుకున్నోళ్ళు మనం హ్యాపీగా కంగ్రాచ్యులేషన్ చెప్పాలె. లేదంటే మూసుకొని కూసోవాలి అంతే గాని పక్కనోళ్ళ లైఫ్‌తోని మనకెందుకయ్యా?